యెహోషువ కుటుంబం ఒక్కటి మాత్రం తన కుటుంబము నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను, హల్లెలూయా, ఒక తీర్మానం తీసుకున్నారు. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను నా ఇంటివారు అంటే నా భార్య, నా పిల్లలు, నా ఇంటిలో పనివారు, నా ఇంటిలో నివాసం చేస్తున్న వారందరూ, నా ఇంటి వారందరూ నేను యెహోవాను సేవించదమని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ మొదట్లో చూసుకుంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమునున్న మీరు నివసించుచున్న వారి దేవతలను, విగ్రహ సంబంధమైన వాటిని పూజిస్తారా? లోకము పాటిస్తున్నట్టు లోక సంబంధమైన దేవతలను ఆరాధిస్తారా? మీ ఇష్టం. లేదు, మీ పితరులు పాపంలో వారు పితరుల దోషముతో వారు చేసినటువంటి వారి భక్తిలోనే జీవిస్తారా? మీ ఇష్టం. నది అవతలు ఉన్న దేవతలను ఆరాధిస్తారా? మీ ఇష్టం. చూసారా, యెహోవా కాలంలోనే ఎంతోమంది చుట్టూ ఉంటున్నారు, కళ్ళ ఎదుట. మరి ప్రజలతో అంటున్నాడు, నది అవతల ఒకళ్ళు ఉన్నారు, మీ పితరులు పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అమోరీలు పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, నేను మాత్రం యెహోవాను సేవిస్తాను. ఈరోజు ఈ తీర్మానం మనము తీసుకోగలిగితే, ఆయన రాకడ వరకు ఎత్తబడే ఆ యొక్క సంఘములో మన కుటుంబాలు ఉండాలని నువ్వు ఆశపడితే, ప్రభువా నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాము, హల్లెలూయా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే జీవము కలిగిన వాడు అని నీవు గనక నమ్మితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా, కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 128వ కీర్తనలో గనక చూసుకుంటే, స్తోత్రం, హల్లెలూయా. ఓకే, దానికి తగిలిద్దేమో. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 128వ కీర్తన. మరి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి తల్లి ఒక పక్కనుంటే, తండ్రి ఒక దిక్కున, పిల్లలు ఒక దిక్కున, నాలుగు మనస్తత్వాలు కలిగి దేవుని మనస్సు ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు, దేవుని మనస్సుతో ఎవరు ఏకీభవించలేకపోతున్నారు. అక్కడ ప్రతి ఇంటిలో దేవుడు అంటాడు, ఎక్కడ 2-3 కూడి నా నామములు స్తుతిస్తారో వారి మధ్యలో నేను నివాసం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి దేవుడు ఎవరు? ఆ 2-3 అంటే కుటుంబమే. మొదటిగా ఆ 2 ఎవరు? భార్యాభర్తలు. 3 ఎవరు? ఆ 2 పిల్లలు, ఆ భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు. 2-3తో ప్రారంభమైనటువంటి ప్రార్థన ఆ పరలోకమును దేవుని సన్నిధికి చేరటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇక్కడ చూస్తే కుటుంబాలుగా ముందు మనం ఏం కలిగి ఉండాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు తప్పు చేస్తున్నా మిగిలిన వారు ఆ తప్పుకు అడ్డుపడాలి, ఆ బలహీనతకు అడ్డుపడాలి, వారి పాపమునకు అడ్డుపడి
ప్రార్థన చేయగలగాలి. ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే మరి ఒకవేళ ఆ ఇంటిలో ఉన్న స్త్రీ ప్రార్థనా పరురాలైతే భర్త అంటాడు, నేను అలిసిపోయానమ్మా, నువ్వు చేస్తున్నావుగా, నా బదులు నువ్వు చేసుకోలే, చాలే అని చెప్పి అంటాడు. పిల్లలు అంటారమ్మా నాకు నిద్ర వస్తుంది అంటారు, నేను నిద్రపోవాలి అంటారు, నాకు ఇంకా ఓపిక లేదు అంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఎక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబంలో దేవుని అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ కుటుంబాలలో సాతాను ఏలుబడి చేయలేదు. ఆ కుటుంబంలో దేవుని ప్రాకారము కంచెగా వేయబడి ఉంటుంది. కుటుంబ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి మనం గమనించినట్లయితే ఒక వర్తకుడు అంటండి, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోవాలి. ఆయన మరి ఒక ఎడారి ప్రాంతంలో 3 రోజులంత ప్రయాణం చేసి తాను కోరుకున్న స్థలానికి వెళ్ళాలి. ఎడారిలో కాబట్టి ఒంటెలతో మరి చాలా ఒంటెలు తీసుకొని ఈ 3 దినాలకు కావాల్సినటువంటి సామాగ్రి తీసుకొని వాళ్ళకి ఏమేమి కొదవులు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని మరి వాళ్ళు బయలుదేరారంట. అయితే ఈ యొక్క బిజినెస్ మ్యాను మరి బాగా ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడినవాడు. అయితే ఈ 3 రోజుల ఎడారి ప్రయాణంలో ఎక్కడా ఉండటానికి ఏవి ఉండవంట. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆ వ్యక్తి దేవుడి మీద ఆధారపడిన వాడు కాబట్టి వెళ్ళేటప్పుడే తన ప్రయాణాన్ని, ప్రభా మేము వెళ్తున్నాం, మాతో పాటు మరి ఒక 27 మంది దాకా మేము బయలుదేరి వెళ్తున్నామయ్యా, మాకు మీరు తోడుగా ఉండండి, మార్గ మధ్యంలో నివాసానికి ఏది ఉండదు కాబట్టి మరి దొంగల బెడద ఉందంట, మా ఎడారుల్లో మధ్యరాత్రిలో పడిపోయి దొంగలు అన్నీ దోచుకుంటారంట, కానీ మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా, మాతో పాటు మీ సన్నిధి మాకు తోడుగా పంపించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట అండి. ప్రార్థన చేసుకుంటూ మొదటి రోజు ఆ రాత్రి అయింది. మొదటి రోజు రాత్రి 3 రాత్రుల ప్రయాణం చేయాలి. మొదటి రోజు రాత్రి అయినాక వాళ్ళందరూ భయంతో చుట్టూ ఒంటెల్ని పెట్టుకొని వారి సామాగ్రి పెట్టుకొని ఆ 27 మంది రౌండప్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభా ఇక్కడైతే మమ్మల్ని కాపాడటానికి ఒక గుడిసె కూడా లేదు, ఒక అడ్డు కూడా లేదు, మేమైతే నీ ఎదుట మేము ఇక్కడ మోకరించి ఉన్నాము, నీ కాపుదల ఉంచండి అని చెప్పి అలా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయితే ఉన్న పాటుగా మరి దొంగలు వచ్చేసారంట. అనుకున్న రీతిగానే దొంగలు వచ్చారంట. దొంగలు వచ్చి మరి ప్రార్థిస్తున్నటువంటి వీళ్ళ మీద పడిపోయి ఆల్రెడీ వీళ్ళ ప్రయాణంలో వీళ్ళని వెంబడిస్తూ ఉన్నారంట. ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న విలువైనవి దోచుకోవాలా అక్కడ. ఎందుకంటే ఎడారుల్లో ఒంటెలు కూడా విలువైనవే, ఒంటెలు కూడా చంపుకొని తింటారు, లేకపోతే ఆ యొక్క ఒంటెలను మరి చాలా విలువైనవిగా ఉంటాయి, వారి దగ్గర ఉన్న సామాను అదంతా దొంగలు కన్నువేసి ఉంటున్నారు. అయితే ఇలా వెళ్ళినప్పుడు ఆ రాత్రి అయిపోయాక వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ దొంగలకి కనపడింది ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపల 12 అడుగులు ఉన్నంత గోడ కట్టబడి ఉందంట. హల్లెలూయా. ఎడారిలో. అదేంటి, ఇందాక చూస్తే ఏమీ లేదు, వీళ్ళు కూర్చున్నారు ప్రార్థనకి, కూర్చున్నారు, ఇంకా దాడి చేద్దామనుకునే లోపల గోడలా కట్టబడిందని చెప్పి ఆ దొంగ పక్కనున్న దొంగల్ని పంపించి అటుపక్క గేట్ ఏమైనా పెట్టాడేమో చూడండి అన్నారంట. చూస్తే 4 పక్కల కూడా 12 అడుగుల ఎత్తులో గోడ కట్టేసి ఉంది. హల్లెలూయా. అయితే వీళ్ళకి అర్థం కాలేదు, ఇంత తక్కువ టైంలో వీళ్ళకు సిమెంటు ఇటుకలు ఎక్కడ దొరికాయి, వీళ్ళు ఎలా గోడ కట్టేసుకున్నారు, వీళ్ళైతే లోపలికి వెళ్తే వీళ్ళకు ఎలా లోపలికి వెళ్ళారు, గేట్ లేదు కదా, వీళ్ళు ఎలా లోపలికి వెళ్ళారు అని చెప్పేసి వీళ్ళకి అర్థం కాలేదంట. అయితే సరే ఈ రోజుకు వీళ్ళు తప్పించుకున్నారు. రేపటి దినం 3 రాత్రుల ప్రయాణం కదా, ఈ రాత్రి మిస్ అయిపోయారు, రేపు రాత్రి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదని వాళ్ళు కొంచెం ముందుగా పంపించి వీళ్ళు వెనకాల ఫాలో అవుతూనే ఉన్నారు. ఇప్పుడు 2వ రోజు రాత్రికి మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు. రౌండ్గా కూర్చున్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెళ్ళే లోపల మళ్ళీ గోడ కట్టేసి ఉంది. వీళ్ళకు ఒక ఆశ వచ్చింది. వీళ్ళ దగ్గర బంగారము, డబ్బు, విలువైన వస్తువులు దోచుకోవడం పక్కన పెడదాం, అస్సలు వీళ్ళు ఇంత తక్కువ టైంలో ఎలా గోడ కడుతున్నారు,
ఇంత ఆశ్చర్య రీతిగా వీళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? మళ్ళీ తెల్లారేపాటికి గోడ మాయమైపోతుంది, రాత్రికి గోడ కట్టేస్తున్నారు. ఎట్లాగైనా తెలుసుకోవాలని చెప్పేసి మరి ఈసారి వీళ్ళని వదిలిపెట్టకూడదు అనుకున్నారు. రెండో రోజు కూడా గడిచిపోయింది. ఇంకా చివరిగా ఆ రోజు గడిస్తే వాళ్ళు గమ్యానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ 27 మంది అంట మనం అనవసరంగా భయపడ్డాం. దొంగలు లేరు, ఏమీ లేరు, ఈ పూట బాగా ఆకలేస్తుంది అని సంతోషంతో కడుపు నిండా తినేసి ఇప్పుడు అనుకుంటున్నారంట, నా కడుపు బరువు ఎక్కేసింది, ఇప్పుడు నేను ప్రార్థన చేయలేను. 2 రోజులంటే భయం గుప్పిట్లో ఉండి దొంగలు వస్తారని సరిగ్గా తినలేదు. దేవుడా 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 అని ప్రార్థన చేసాం. ఈరోజు కడుపు నిండా తిన్నాం. యేసయ్యా, సమస్తం నువ్వు చూస్తున్నావు, నీకే తెలుసు, నా కడుపు బరువెక్కింది, నా నడుము లాక్కుపోతుంది, నేను ఈరోజు పడుకుంటున్నాను, నువ్వే చూసుకోనని చెప్పి ఒక నిమిషం అలా చిన్న ప్రార్థన చేసి అలా పడుకున్నారంట. మనలో ఇలాంటి వాళ్ళం చాలామంది, నేను కూడా చాలా సందర్భాలలో పగలంతా షాప్కి వెళ్ళొచ్చి అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వెళ్ళొచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఓపిక లేక, ప్రభా నువ్వు చూస్తున్నావు కదా, ఈరోజు స్టాక్ వచ్చింది, అవన్నీ బిల్స్ వేసేసరికి ఆ స్టాక్ అంతా సర్దేసరికి నా పని అయిపోయింది, వాళ్ళని ప్రార్థన చేయలేనయ్యా అని ఎన్నోసార్లు మంచం మీద పడుకొనే దేవుడికి చెప్పాను. వాళ్ళను మోకరించారేమో. మంచం మీద పడుకొని నేను లెగవలేకపోతున్నాను, నాకు ఓపిక లేదు, నా నడుము లాక్కుపోతుంది, నా కాళ్ళు లాక్కుపోతున్నాయి, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూసుకో అని చెప్పేసి పడుకునే దినాలు నేను ఎన్నో ఉన్నాయి. వీళ్ళు కూడా అలాగే చేశారండి. ఇంకా కడుపు నిండా తినేశారు, ప్రార్థన సరిగ్గా చేయలేదు, మరి నిద్రపోయారు, బాగా గాఢ నిద్రపోయారు. 3వ రోజు దొంగలు వచ్చారు. అయితే అనుకున్న రీతిగానే గోడ కట్టబడింది. అయితే ఆ గోడ కంట ఒక మూల కన్నం వేయబడి ఉందంట. కన్నం, మనిషి వెళ్ళి రావడానికి సరిపడ కన్నం. అయితే అబ్బా ఇప్పుడు దొరికింది, 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కానీ మాకు ఛాన్స్ దొరకలేదు, 3వ రోజు మాకు దారి దొరికిందని చెప్పి దొంగలు ఆ కన్నంలో నుంచి లోపలికి వెళ్ళిపోయి అందరి పీకల మీద కత్తులు పెట్టారంట. అందరి పీకల మీద కత్తులు పెడితే అప్పుడు వాళ్ళు భయపడి మమ్మల్ని ఏం చేయొద్దు అంటే, మిమ్మల్ని ఏమి చెయ్యం కానీ మీ డబ్బు కూడా మాకు అవసరం లేదు, కానీ మీరు ఎలా గోడ కడుతున్నారో మాకు చెప్పండి, ఆ టెక్నిక్ మాకు కావాలి అన్నారంట. అయితే వాళ్ళు సరే చెప్తామని చెప్పి మొత్తము మేము మా దేవునికి గత 2 రోజులుగా మానక విజ్ఞాపన చేస్తున్నాం, మేము మా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, గోడ కట్టింది దేవుడే, హల్లెలూయా, మమ్మల్ని కాపాడింది దేవుడే, మమ్మల్ని రక్షించింది దేవుడే, మరి కన్నం ఎలా పడింది? అయితే మేము భయం తగ్గిపోయి పర్లేదులే అనుకొని మా శరీరాన్ని బట్టి నీరసించిపోయి మా శరీరానికి లోబడిపోయి సరిగ్గా ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ కన్నం పడి ఉంటుంది. మమ్మల్ని విడిచిపెట్టండి అని చెప్పేసి వారిని అడిగినప్పుడు వారు కూడా దేవుని నమ్ముకున్నారంటండి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన శక్తి గలనిది, ప్రార్థన విలువైనది. నువ్వు ప్రార్థన కోసము ఎక్కడ కూడా రాజీ పడటానికి వీల్లేదు. మనం తినటానికంటే, పడుకోవడానికంటే, షాపింగ్ చేయటానికంటే, బయటకు వెళ్ళి రావటానికంటే విలువైనది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే రాత్రి పడుకున్న వాళ్ళు తెల్లవారి లెగవాలంటే దేవుని కృప ఉండాలి. ఎంతోమంది నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే హార్ట్ అటాకులు. ఏంటండి రాత్రి బాగానే మాట్లాడాడు కదా, ఏమైంది అంటే హార్ట్ అటాక్ వచ్చిందండి, ఏమైంది బాత్రూంలో పడిపోయాడండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి, అది వచ్చిందండి, ఇది వచ్చిందని అయిపోయిన తరువాత అయ్యో పాపం అని మనం జాలి పడినంత మాత్రాన మనం ఏమీ చేయలేము. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు సమయం ఇచ్చినప్పుడే నువ్వు కుటుంబము కోసం నువ్వు అంగలార్చు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఎక్కడ కుటుంబ ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. కాబట్టి నీ ప్రార్థన, నీ పిల్లలకి కాపుదల, అది చిన్న ప్రార్థనే అనుకో. మాకు భోజనము దగ్గర ప్రార్థన చేయకుండా భోజనం చేయొద్దు, బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒక తల్లి నిజంగా జరిగినటువంటి సాక్ష్యం అండి ఇది. ల్యాంప్ మినిస్ట్రీస్ అని దాంట్లో నేను ఈ యొక్క సాక్ష్యాన్ని చూశాను యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో ఒక తల్లి చెప్పిన సాక్ష్యం, ప్రతిరోజు తను పుట్టుకతో క్రైస్తవురాలంట, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరుతుందంట. ఆ రోజు తన చంటి బిడ్డ 3 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డ ఎత్తుకొని వాళ్ళ పుట్టిల్లు దగ్గరలోనే ఉండదంట. ఆ బిడ్డకి వెళ్తా గుమ్మం దగ్గరికి వెళ్ళాక గుర్తొచ్చిందంట, అయ్యో ప్రార్థన చేసుకోకుండా బయలుదేరానే. రోజు చేసుకుంటున్నాలే, ఏం కాదు కానీ
ఇక్కడ పక్క వీధికేగా వెళ్తున్నాము, పక్క వీధికి కూడా ప్రార్థన చేసుకోవాలా మరి విచిత్రంగానే. రోజు చేసుకుంటున్నాగా ఏం కాదు అనుకొని తన 3 ఏళ్ల ఆడపిల్లని ఎక్కించుకొని స్కూటీ మీద బయలుదేరిందంట. ఈ వీధిలో నుంచి పక్క వీధిలోకి వెళ్ళబోయే లోపల ఒక లారీ వచ్చి ఆ స్కూటీని గుద్ది ఆ లారీ టైర్ కింద ఆ బిడ్డ పడి చనిపోయిందంట. నిజంగా జరిగిన సాక్ష్యం ఒక తల్లి చెప్తుంది. ఊరు మొత్తం కదిలిపోయారు, ఆ తల్లి ఏమైపోతుందని. కానీ దేవుడు ఆమెతో మాట్లాడాడు, నేను ముందే హెచ్చరించానా? నువ్వు గుమ్మము బయట చెప్పులు వేసుకునేటప్పుడు నేను నిన్ను హెచ్చరించానా? నీ పిల్లలకి కాపుదల నీ ప్రార్థన, నీ యజమానునికి కాపుదల నీ ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థనకి ఏమైపోతుందని. కానీ వచ్చి రాని నీ ప్రార్థన జీవము కలిగినది, శక్తివంతమైనది, ప్రతి అపాయమును సాతాను కుయుక్తులను లయపరచగలిగినది నీ ప్రార్థన. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా రాజీ పడద్దు. అంత్య దినాలలో మనం ఉంటున్నాం. ఏ చిన్న ప్రార్థన ఎప్పుడు చేసుకుంటున్న ప్రార్థనేగా, చెయ్యకపోతే ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం నీలోకి రానివద్దు. ప్రార్థన కంటే ఏది విలువైనది కాదు. ముందు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ప్రార్థనను అలక్ష్యం చెయ్యవు. ఆయన యందు భయము లేకపోతేనే ఏం కాదులే, మందిరానికి పోటీ వెళ్ళకపోతే ఏం కాదు, ప్రార్థన చేయకపోతే ఏం కాదు, అలా ఉంటే ఏం కాదు, ఇలా ఉంటే ఏం కాదు. మనము సరిపెట్టుకొని మన భక్తి మనకే, మనలాగా ఎవరైనా ఉంటారా, మనలాగా ఎవరైనా చేస్తారా, మరి ఇంత పిచ్చి భక్తి చెయ్యకూడదు అనుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టము అనుభవించెదవు. ఇక్కడ ఒక కుటుంబ ప్రార్థన ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక స్థితిగతులను మార్చగలదు. హల్లెలూయా. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే అప్పుల్లో పడిపోకుండా, తింటాకి కొదువ లేకుండా వారి కష్టార్జితము వారు అనుభవించాలంటే ఖచ్చితముగా ఆ కుటుంబంలో ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఒకానొక సమయంలోనండి మరి ఒక వ్యక్తి, నిజముగా జరిగిన సంగతి, ఒక వ్యక్తి నమ్మకంగా తన భార్య బిడ్డలతో కలిసి సోమవారం నుంచి శనివారం వరకు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళేవాడంట. ఫ్యాక్టరీకి వెళ్ళి ఆదివారం మాత్రము ఆయన ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినా, విందులు వినోదాలు పెట్టినా మందిరానికి మాత్రం మానేవాడు కాదంట. అయితే ఇది గమనిస్తున్నటువంటి పైనున్న ఆఫీసరు, నువ్వేంటి సోమవారం నుంచి శనివారం దాకా పర్ఫెక్ట్గా చేస్తావు, కానీ ఆదివారం ఏమైపోతావు నువ్వు? ఆదివారం ఏ ప్రోగ్రాం పెట్టినా నువ్వు రావేంటి? నువ్వు ఫ్యామిలీతో రావాలని కదా పెట్టేది, నువ్వెందుకు రావు అంటే ఆయన చెప్పాడంట, అయ్యా మాకు ఆదివారం దేవుని సన్నిధి ఉంటుంది, నేను నా కుటుంబము మేము దేవుణ్ణి సేవించాలి, దేవుడు మాతో మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా వాక్యం వినాలి, అదే మాకు బలము. మేము ఏమిచ్చిన ఆదివారం రామంటే ఆయనకు ఎదురు సమాధానం చెప్పేసరికి ఆ ఆఫీసర్కి కోపం వచ్చిందంటండి. ఆఫీసర్కి కోపం వచ్చి, నీవు గనక ఆదివారం గనక నేను పెట్టిన వాటికి రాకపోతే నీ ఉద్యోగం తీసేస్తా అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, నువ్వు ఉద్యోగం తీసేస్తే దేవుడు నన్ను మరొక విధంగా పోషిస్తాడు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఆదివారం దేవుని సన్నిధికి మానను అని చెప్పేసి ఆయన చెప్తే వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేశాడంట. ఇంటికి వచ్చి భార్య చెప్తే, ఎందుకండి ఏమైనా తప్పు చేశారా, దొంగతనం చేశారా, ఎందుకు అంటే నేనే తప్పు చేయలేదమ్మా, దేవుని సన్నిధికి వెళ్తున్నానన్న మాటకి వాళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేశారంటే ఆమె పోతే పోనీలేండి, దేవుడు మనకు మరి ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నారంట. ఆయన చేసే కంపెనీలో గుండు సూదులు ఉంటాయి కదండి, ఆ గుండు సూదుల కంపెనీలో ఆయన పనిచేసేవాడంట. ఆ గుండు సూదుల కంపెనీలో ఎప్పుడు ఆయనకి షర్టుకు ఆ గుండు సూది పెట్టుకోవటం అలవాటంట. మరి ఆయన దేనికి ఉపయోగిస్తాడో నిజంగా ఆయన పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ మీరు తర్వాత చూసుకోండి, ఆయన పేరు మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ గుండు సూదుల ఆ కంపెనీలో చేసి వచ్చినవాడు కాబట్టి ఎప్పుడు తన షర్టుకి ఒక గుండు సూది పెట్టుకుంటాడంట. ఒకసారి సడన్గా తన ఒంటిలో ఏదో పాకినట్టు ఉండి ఆ పురుగును చంపపోయి ఆ గుండు సూదితో గట్టిగా అలా కొట్టుకున్నాడంట. కొట్టుకునేసరికి ఆ గుండు సూది లోపలికి గుచ్చుకుపోయి రక్తం కారిపోతూ ఉంటే ఆ గుండు సూదిని బయటకు తీసి మరి ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ చేశారంటే ఏంటండి అంటే, ఇట్లా మరి నాకు ఇలా గాయమైందమ్మా, ఇట్లా జరిగిందమ్మా అని చెప్పి అన్నాడు. ఒక పక్కేమో ఉద్యోగం పోయింది,
మరొక పక్కనేమో ఈ గాయము. ఎందుకు ప్రభువా పరీక్షిస్తున్నావా, శ్రమలకు అప్పగించావా? నీకోసమే కదయ్యా నేను నిన్ను మరి విడిచిపెట్టాను, నీకోసమే కదా నాయన అని దేవుని దగ్గర భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కోసారి అండి దేవుని సన్నిధి కోసం మనం ఏమన్నా వదులుకున్నప్పుడు మనకి కొంత బాధ కలిగి దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అయ్యా నీకోసమే కాదు నేను నమ్మకంగా ఉన్నా, న్యాయంగా ఉన్నా, మంచి పనే చేశాగా అని దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుడి తలంపు అది ఉన్నతమైనది, దేవుడు మేలైనది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన కన్నీటితో కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడంట, నా కుమారుడా నువ్వు ఎక్కడా కూడా కృంగిపోవద్దు, నీ ద్వారా నేను ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను, నీ ద్వారా నేను నీకు ఒక మంచి పేరు తేబోతున్నాను అని చెప్పేసి అప్పుడు ఆయనకు ఒక వస్తువును నువ్వు తయారు చేయబోతున్నావని దేవుడు దర్శనంలో చూపించాడంట. ఆ దర్శనంలో చూపించిన ఆ వస్తువే మనం చీరలకు వాడేటువంటి సేఫ్టీ పినిస్. ఆ పినిసు అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కనిపెట్టిన నాట నుండి ఇప్పటి వరకు దాని మోడల్ మారలేదు. ఎన్నాళ్ళున్నా పినిస్ 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 కంటిన్యూ అవుతూనే ఉంది. ఎంతో ఉపయోగకరంగా కొన్ని వందల సంవత్సరాలు దాటిపోతున్నా కానీ గుండు సూది ఉన్న ఆలోచన సేఫ్టీ పిన్గా, అంటే దేవుడిచ్చినటువంటి ఆలోచన. ఆ తర్వాత ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీ స్టార్ట్ చేయటానికి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సేఫ్టీ పిన్స్ కనిపెట్టింది ఎవరు అని. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని కోసం నువ్వు ఒకటి నష్టపోయినా, ఒకటి నువ్వు వదిలిపెట్టినా, అది వ్యర్థమైనదిగా నువ్వు ఎంచుకున్నా దేవుడు అంతకంటే రెట్టింపు దీవెనిస్తాడు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ కష్టార్జితం దీవెనకరంగా మారుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబం చుట్టూ అది అగ్ని కంచెగా ఉంటుంది. ఇక అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకొని ఉంటావో నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. నీ భార్య ఎలా ఉంటుందంటే ఒక ద్రాక్షావల్లి వలె ఫలిస్తూనే ఉంటుంది. ఒక్క ఆశీర్వాదంతో, రెండు ఆశీర్వాదాలతో కాదు, దేవుడు నీకు సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడండి. మరి అంత మాత్రమే కాదు కానీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఈనాడు చూస్తే కుటుంబాలు పతనమైపోయిన పరిస్థితిలో తల్లిదండ్రులు కూర్చొని, పిల్లలు కూర్చొని, ఇంతకుముందు అయితే రౌండప్గా కూర్చొని పళ్ళాలన్నీ, మా చిన్నప్పుడు మా అత్తయ్య గారు ఇంట్లో ఉన్నా కానీ భోజనం టైం అయింది పలానా టైం అనగానే అన్నీ పెట్టండి అనగానే టపా టపా ప్లేట్లు, గిన్నెలు, చెంబుతో నీళ్లు అన్నీ పెట్టుకొని, అన్నీ ఏది మళ్ళీ పద్దాకి లెగవాల్సి వచ్చిందని అన్నీ వచ్చాయా లేదో చూసుకొని అప్పుడు రౌండ్గా కూర్చొని పెట్టుకొని తినేవాళ్ళం. అట్లా కుటుంబముతో భోజనం చేసి అంతకాలమైంది. కుటుంబాలు భోజనాలు కలిసి చేసి ఎవరి కొద్ది ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినేయటం. ఎందుకు ఆ మాట అంటే పాతకాలంలో ఐక్యత. ఒకవేళ అన్నం లేకపోయినా ఆ తల్లి ముద్దలు చేసి తలా ఒక ముద్ద పెంచిన రీతులు. ఒక తల్లి గంజి కాసి ఆ గంజినే పిల్లలకు పంచిపెట్టేది. అన్నదమ్ములు అప్పట్లో ఐక్యతగా ఉండేవాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఐక్యతగా ఉండేవాళ్ళు. నిన్న న్యూస్లో చూస్తే మరి తమ్ముడికి HIV వచ్చిందని అక్క చంపేసిందంట. ఎందుకు చంపేసావమ్మ తమ్ముడిని అంటే ఆ HIV అన్న సంగతి బయటకు తెలిస్తే పరువు పోతుందని హాస్పిటల్లో ఉన్న తమ్ముడిని చూడటానికి వెళ్ళి గొంతు పీసుకి చంపేశారంట. అక్కా బావ, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ చల్లారిపోయిన దినాలలో ఉంటున్నాం. లోకంలో ఉన్నవారంటే సరే, కానీ దేవుని నమ్ముకున్న మనము అలా ఉండటానికి వీలు లేదండి. నువ్వు దేవుణ్ణి కలిగి జీవిస్తే, దేవుని ఆత్మతో నువ్వు ఉంటే, నువ్వు జ్ఞానవంతురాలైన స్త్రీ వాళ్ళే నీ కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి. నీ భర్త మారాలి, నీ తల్లిదండ్రులు మారాలి, నీ పిల్లలు మారాలి, వారి మొండితనం విడిపించబడాలి, లోబడని మనసు విడిపించబడాలి. దేవా నువ్వు కార్యం చెయ్యంటే ఆయన నిన్ను దాటిపోడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు, కుటుంబంలో నెమ్మది కలగ చేస్తాడు. నీవు చేసే ప్రార్థన నీ ఇంటిలో ఎలా ఉంటుందంటే శత్రువు చూస్తే అమ్మో ఏంటి ఇంట్లో మంటలు వస్తానే అనుకుంటారు. సాతానుకు అంత భయం వేసిద్ది. నీ ప్రార్థన ఎవడో పెద్ద సేవకులు చేస్తే కాదు, నీ ప్రార్థన, కుటుంబ ప్రార్థన. చిన్ననాటి నుండి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఉంటుంది, ఒక్క మాట
చదివి మనం ముగించుకున్న ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఫస్ట్ అనేక వివాహాల్లో చెప్తారు. 22, 23 వచనాలమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. తర్వాత 25వ వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ 2, మిగతా వచనం అంతా వద్దు కానీ ఒక మాట. స్త్రీ ఏం చేయాలంటే భర్తకు లోబడాలి. భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. ఇప్పుడు ఈ 2 లేవు. భర్త భార్యను ప్రేమించట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టమైనట్టు మార్గాలలో వాళ్ళు, అక్రమ సంబంధాలలో ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించటం వలన ఈమె చూస్తేనేమో ఆయన మాటకు లోబడదు, ఆయన ఎడ్డమంటే ఈమె తెడ్డమంటది, గొడవ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఒక 6 నెలలు కుదరకపోతే విడాకులు అంటున్నారు భార్యాభర్తల మధ్య. ఎందుకంటే స్త్రీ లోబడకపోవటం చేత. ఖచ్చితంగా ప్రతి స్త్రీ భర్తకు లోబడాలి. ఒకవేళ మాట మరి అబిగయులు విషయంలో మరి ఆయన ఉంటాడు ఆయన పేరు నాబాలు అంత మొరటువాడు. కానీ ఆయన ఉన్నంత వరకు ఆమె తన మేలు కోరుకుంది. తన మేలు కోరుకొని దావీదు తను అక్కడ ఆ అడవిలో ఉన్నాడు, ఆహారం పంపించమంటే నాబాలు మొరటువాడు అంటాడు, ఆ దావీదు ఎవరో నాకు తెలీదు, నేను ఆహారం పంపినంటే ఈమె వెంటనే నడుము కట్టుకొని ఎక్కడ దావీదుకు వ్యతిరేకంగా వెళ్తే తన భర్తకు శ్రమ వస్తుందో అని జ్ఞానవంతురాలైన స్త్రీ కాబట్టి జ్ఞానము కలిగి అప్పుడు పని వాళ్ళతో పెట్టించి వంటలన్నీ వండించి ఆ యొక్క శత్రువు ఎవరైతే దావీదు ఉన్నాడో మరి ఆ దావీదు దగ్గరికి వెళ్ళి సాగిలపడి, అయ్యా నా భర్త పాపాన్ని నా పాపంగా క్షమించయ్యా. ఇక్కడ మనం గమనిస్తే సమయం అయిపోయింది కానీ నా రిఫరెన్స్ చెప్పట్లేదు కానీ ఈమె అబిగయలు నాబాల్ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు అసలు మనసుందా, నువ్వు ఎలాంటోడివి, నువ్వెంత మొరటోడివి, అక్కడ అడిగింది ఎవరు, దావీదని గొడవ పడలా. మౌనంగా ఆమె చేయాల్సిన పని చేసింది, ఎదురుగా వెళ్ళింది. మరి గొడవ పడటానికి నాశనము చేయటానికి వస్తున్న దావీదు ఎదుట సాగిల పడింది, సాష్టాంగ పడింది. అయ్యా నా భర్తను క్షమించు అని అనగానే దావీదు కోపం చల్లారిపోయింది. కానీ ఆ రోజు రాత్రే నాబాలు మరణించాడు, అది తర్వాత సంగతి. నీవు నీ భర్త మంచివాడు కాకపోయినా, నీ భర్త తాగుబోతైనా, నీ భర్త తిరుగుబోతైనా, నీ భర్త అక్రమంగా జీవిస్తూ ఉన్నా, నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నీకు అప్పచెప్పిన పని ఏంటి, లోబడమన్నాడు. ఆయన మార్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాంటి వాడైనా ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, భార్య కొన్ని బలహీనమైన ఘటముగా ఉంటుంది, మరి అర్థం చేసుకోదు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టేసిది, మరి గొడవ పడుతూ ఉంటుంది, అలా వాళ్ళని చూడదు వీళ్ళని చూడదు, ఇలా పట్టించుకోదని భర్తకు భారం ఉంటుంది. ఎన్ని తప్పులు చేసినా ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా మనోళ్ళే కదా ఏం కాదు అని సరిపెట్టుకుంటాం. ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా ఆమెన వాళ్ళు వచ్చి నెత్తి మీద కూర్చున్నా బాగా మోస్తాం. అది ప్రేమ యొక్క గొప్పతనం. నువ్వు ప్రేమించగలిగితే వాళ్ళు ఎంత తప్పు చేసినా క్షమించగలుగుతావు. అది దేవుడిచ్చినటువంటి ప్రేమ. ప్రేమలో ఓర్పు ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది, ప్రేమలో క్షమించే మనసు ఉంటుంది, ప్రేమలో ఐక్యత ఉంటుంది, ప్రేమలో తగ్గింపు ఉంటుంది. ఈ ప్రేమ కావాలి. కానీ ఇప్పుడు ఉన్న భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాంటిదంటే, శరీరాన్ని ప్రేమించే ప్రేమ, అందాన్ని ప్రేమించే ప్రేమ, డబ్బుని ప్రేమించే ప్రేమ, ఉద్యోగం ఉన్నప్పుడు ఒక ప్రేమ, అలా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు శాశ్వత కాలం నిలబడలేకపోతున్నారు. ఆ కుటుంబాలు పతనమైపోతున్నాయి. కానీ ఏ కుటుంబాలలో అయితే దేవుడు ఉంటారో వారిద్దరి మధ్య మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి భార్యాభర్తలను కట్టి కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఖడ్గమైన, తెగులైన, వ్యాధైన, నిందైన, అవమానమైన వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ భార్యాభర్తలు విడిపోకుండా రాకడ వరకు వారు కొనసాగుతారు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలతో చెప్తున్నాడు 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు, మరి ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎవరింటున్నారండి పిల్లలు తల్లిదండ్రుల మాట? మాకు ఇది నచ్చదు, మేము ఇది చెయ్యము, మాకు ఈ బట్టలు కాదు, మాకు ఈ తిండి కాదు, చిన్నప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఏ గీత గీస్తే అది పిల్లలు దాటడానికి భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి మనం భయపడిపోవాల్సి వస్తుంది. అమ్మో ఏమంటారో ఏమో, ఏం చేస్తారో ఏమోనని పిల్లలకు భయపడే పరిస్థితులు ఈ దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఏమైపోతారో, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏం చేస్తారో మొండితనంగా 4వ తరగతి పిల్లోడు అంటండి, ఒక ఏదో ఫ్యాషన్ కటింగ్ చేయించుకున్నాడంట. దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదని చేయించుకోవాలనుకున్నాడంట. ఆ క్రాఫ్ట్ చేయించుకోవడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదని ఊరేసుకుని చనిపోయాడంట. 4వ తరగతి పిల్లోడు హెయిర్ స్టైల్ కోసం. ఏంటండి, సాతాను ఏ కుటుంబంలో దేవుడు ఉండడో ఆ కుటుంబంలో పిల్లలలో సాతాను దూరి, మన సేవకులు చెప్పారు కదా సెల్ ఫోన్ గురించి, చిన్న నాట నుండి పిల్లలను చెడగొట్టి నాశనమునకు ఈడ్చుకుపోయి వాళ్ళకి విరోధమైన బోధ, వాళ్ళు చూస్తున్నదే నిజమనుకొని ఆ యొక్క మనసుతో వారు అలాగే నింపబడి ఉంటున్నారు. వారి హృదయం కూడా అక్కడ చూస్తున్న దానిలాగానే ఆ హృదయం మాట్లాడుతూ, ఆ హృదయం నింపబడుతుంది, ఆ నింపబడిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులంటే భయం లేదు, మర్యాద లేదు, ప్రేమ లేదు, లోబడే మనసు లేదు, ఎదురు తిరిగే సమాధానం చెప్పటము, కావాలంటే వాళ్ళని గాయపరచటం, కొట్టడం, ఇంట్లో సామాను పగలగొట్టడం. పిల్లలు ఇలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయి ఉంటున్నారు. తప్పు లేదు, అప్పుడే ఆయన సెలవిచ్చి ఉంటున్నారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘానికి రాస్తున్నారు. సంఘమా, మీరు మెలకువ కలిగి ఉండండి, ముందు భార్యాభర్తలుగా మీరు తిన్నగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉంటే మీ పిల్లలు దీవించబడతారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. మీ పిల్లలు వర్ధిల్లాలి అంటే భార్యాభర్తలుగా మీరు ఒకరికొకరు లోబడుతూ, ప్రేమించుకుంటూ, సమాధానంగా కట్టబడుతూ, మీ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉంటే వాళ్ళు అది చూసి పిల్లలు పెరుగుతారు. ఇదిగో మా అమ్మ నాన్న ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎలా పరిశుద్ధాత్మతో నింపబడి స్తుతిస్తున్నారు, వాళ్ళని చూసినటువంటి పిల్లలు కూడా అదే మార్గంలో పెరుగుతారు. మనము పెట్టుకొని చూసేవన్నీ కూడా పిల్లలు వెనక నుంచి చూసి, మనం ఈ ఛానల్ పెట్టుకుంటే ఇంకొకళ్ళు, ఆ పిల్లలు ఇంకొక ఛానల్ పెట్టుకుంటున్నారు. మనకి సీరియల్స్ కావాలని ఒక చోట, క్రికెట్ కావాలని ఒకళ్ళు, కార్టూన్ కావాలని ఒకళ్ళు. చూసేదైతే కామను, ఎవరిష్టమైంది వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. కానీ ఎక్కడ ఈ బలహీనత ఇంటిలోకి ఎంటర్ అవుతూ ఉందో అప్పుడే దేవుని ఆశీర్వాదం దొంగిలించబడుతుంది. పిల్లలు ఏడిపిస్తే ఇంతకుముందు చందమామను చూపించి, నేనైతే అభిని చిన్నప్పుడు సంగనేసుకుని అన్నం తినిపించడానికి ఈ రోడ్డు తిరిగేదాన్నండి. అక్కడ ఆటోలు, బైకులు ఉంటే ఆ ఆటో ఎక్కించి, ఆ ట్రాక్టర్ ఎక్కించి, ఆ బండి మీద తిప్పి ఆ చందమామను చూపిస్తూ, ఏదో చెట్టుడు చూపిస్తూ అన్నం తినిపించేదాన్ని. కానీ ఇప్పుడు మనం కూర్చున్న చోటనే చక్కగా సెల్ ఫోన్ చేతికిచ్చి ఇంకా తినిపించేయడమే. మనం కదిలే పని ఉండదు, మనకి పరిగెత్తే పని ఉండదు, అరిసే పని ఉండదు, మోసే పని అంతకంటే ఉండదు కదా. మన సేఫ్టీ కోసం మనం తిరగలేక, పరిగెత్తలేక మన పిల్లలకి మనమే సెల్ ఫోన్ ఇచ్చి అన్నం మన ఉద్దేశం ఏంటంటే అప్పుడు తినేస్తున్నాడు, కడుపు నిండిపోద్ది చాలు అనుకుంటున్నాం. ఆ రోజు ఇచ్చిన ఆ సెల్లు నుంచి వాడిని బయటికి తీసుకురావటము భయంకరమైన పరీక్షగా మార్చబడింది. అది చిన్నదే, ఏం కాదు. కానీ సాతాను వాడికి తెలుసు, ఎక్కడ టచ్ చేస్తే, దేనిని ఆధారం చేసుకుంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయొచ్చో, కుటుంబాన్ని పతనం చేయొచ్చో వాడికి తెలుసు. కాబట్టి ఆ చిన్న దానిలోనే ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క సందర్భంలో ఒక్క పూట కంప్లీట్గా ప్రార్థన చేయనందుకు ఏమైపోయింది, గోడకి చిల్లు పడింది, కన్నం పడింది. ఆ కన్నంలో నుంచి శత్రువు వచ్చేసాడు, దొంగ వచ్చేసాడు. ఇప్పుడు మన పరిస్థితి అదే. సాతానంట మన ఇంటి చుట్టూ, మీకు ఒక సంగతి తెలుసా, దేవుడు మనల్ని ఎలా కంటికి కనుపాపవలే ఆయన కునుకక నిద్రపోక కాపాడుతున్నాడో వాడికి కూడా అదే పనండి. వాడు నిద్రపోడు, వాడు కన్ను ముయ్యడు. వాడికి ఎప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడ అవకాశం ఇస్తారా, ఏం చూస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, వాడి పని అదే. ఎక్కడ అవకాశం దొరికితే ఏ కన్నంలో నుంచి లోపలికి దూరొద్దామా, కుటుంబాన్ని పాడు చేద్దామా,
నాశనము చేద్దామా, ఆశీర్వాదం దొంగిలిద్దామా అని చెప్పేవాడి యొక్క ఆలోచన. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడితే చిన్నప్పటి నుంచి వాళ్ళకు వాక్యం నేర్పిస్తే, చిన్నప్పటి నుంచి వాళ్ళని కొట్టో తిట్టో ఏడ్చో లాక్కొచ్చి ఇక్కడ పడేయాలండి. ఆయన పాదాల యొద్ద పడేయాలి. ఆ పడివేసినటువంటి ఆ రోజు ఏడ్చుకుంటూ వినొచ్చు, అల్లరి చేస్తూ వినొచ్చు, కానీ మీరు తీసుకొచ్చిన మీ పిల్లలు ఊరికే వెళ్ళరండి. ఖచ్చితంగా మీ పిల్లలు ఆశీర్వాదములతో నింపబడతారు. హల్లెలూయా. మరి అయ్యో వాళ్ళు ఏడిపిస్తారే, అక్కడ ఇబ్బంది చేస్తారే, నన్ను ప్రశాంతంగా వాక్యం విన్నెవరు అని అనుకోవద్దు. వాక్యం వినకపోయినా మేము తీసుకురండి, డిస్టర్బ్ అయినా తీసుకురండి. దేవుని కాపుదల ఆ పిల్లలకు ఉంటుంది. ఆ మార్గంలో పెరిగినప్పుడు పెద్దయ్యాక ఏం చేస్తారు వాళ్ళు? తల్లిదండ్రులను సన్మానిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, లోబడతారు. తల్లిదండ్రులు సన్మానిస్తే ఏమైపోతారు? దీర్ఘాయుష్మంతుడు అవుతారు. ఇప్పుడు ఎందుకయ్యా అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు, చిన్న వయసులో చచ్చిపోతున్నారు ఏంటంటే తల్లిదండ్రులు సన్మానించట్లా, తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వట్లేదు, ప్రేమించలేకపోతున్నారు, లోబడలేకపోతున్నారు. అందుకే ఆ కుటుంబము పతనమైపోతుంది, అర్ధాంతరంగా ఆయుష్ ముగించబడుతుంది. మనం దీర్ఘాయుష్తో ఉండాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, వారు ఉన్నటువంటి పరిస్థితులను సన్మానించాలి.